భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఇవాళ ఉదయం అల్పాహారం కోసం వండిన కిచిడి అన్నంలో పురుగులు కనిపించాయి. దీంతో సుమారు 600 మంది విద్యార్థినులు తినకుండానే పస్తులతో క్లాసులకు వెళ్లారు. 3 రోజులుగా హాస్టల్లో వండుతున్న ఫుడ్లో పురుగులు వస్తున్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్టూడెంట్స్. అయితే ఫుడ్లో పురుగులు వచ్చిన మాట నిజమే అని చెప్పారు ప్రిన్సిపల్. పురుగులు వచ్చిన ఫుడ్ను పారబోసి మళ్లీ వంట చేసి విద్యార్థులకు పెడుతున్నామని తెలిపారు. మార్నింగ్ మీరు ఇచ్చేది ఇంతవరకు నిన్న స్టూడెంట్స్ ఎలక్షన్ కౌన్సిల్ జరిగింది మేడం.